మెదక్ జిల్లా సిద్దిపేట కార్పొరేషన్లో గులాబీ జెండా ఎగిరింది. 22 సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 34 సీట్లకు గాను టీఆర్ఎస్ 22, కాంగ్రెస్ 2, బీజేపీ 2, ఎంఐఎం 1, ఇండిపెండెంట్స్ 7 గెలిచారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ విష్ణు, చెప్పండి. ఇప్పుడు 34 సీట్లకు ఆల్రెడీ టీఆర్ఎస్ 22 కైవసం చేసుకుంది. మరి మిగతా పార్టీల సంగతి ఏంటి? నిష్ఠ తెలంగాణలో ప్రధాన ఉద్యమగడ్డగా పిలువబడ్డ సిద్దిపేటలో, అట్లాగే సీఎం సొంత గ్రామమైన చింతమడక ఆనుకుని ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీకి జరిగిన 11 సంవత్సరాలు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినప్పటికీ కూడా క్లీన్ స్వీప్ చేయడంలో మాత్రం తను సక్సెస్ కాలేకపోయిందని చెప్పొచ్చు. మొదటి నుండి కూడా ఏదైతే గత నెలలో జరిగిన అచ్చంపేట రిజల్ట్ తో కనుక పోల్చుకుంటే సిద్దిపేటలో కొంత మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ రేబల్స్ 7 మంది విజయం సాధించడం అనేది కొంత టీఆర్ఎస్ పార్టీకి కొంత ఆశాజనకమైన వాతావరణంగా కనబడట్లేదు. మిగతా పార్టీలు కనుక చూసుకుంటే ఇండిపెండెంట్లు హవా కొనసాగించే తప్ప ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలో అయితే టీడీపీలకు అయితే అసలు బోనే చేయలేదు. బీజేపీకి 2 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లతో సరిపుచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ మొత్తంగా 34 వార్డుల్లో కనుక ఎన్నికలకు ముందే 6 వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. మిగతా 28 వార్డుల్లో ఎన్నికలు జరగనుంది. 28 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో 18 వార్డులు ఏదైతే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో కనుక ప్రకటనలో కనుక చూస్తే 12 సీట్లు టీఆర్ఎస్ ఇతర పార్టీలు గెలుచుకోవడం జరిగింది. మిగతా 18 సీట్లు మాత్రం టీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా కనుక చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే మున్సిపల్ చైర్మన్ కావాల్సిన సీట్లను గెలుచుకున్నప్పటికీ కూడా కొంత ఇండిపెండెంట్ గెలవడం అన్నది అది కూడా టీఆర్ఎస్ కు సంబంధించిన రెబల్ క్యాండిడేట్స్ మాత్రమే పోటీలో నిలబడి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడగొట్టి రెబల్స్ గెలవడం అనేది కొంత టీఆర్ఎస్ లో కొంత చర్చనీయాంశంగా మారింది. మొత్తాన్ని కనుక చూసుకుంటే సిద్దిపేట ఎన్నికల్లో పూర్తిగా ఇండిపెండెంట్ హవా కొనసాగింది. అట్లాగే పార్టీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో మొదటి నుండి కూడా క్లీన్ స్వీప్ చేస్తున్నారని చెప్పి అందరూ ఊహించుకున్నప్పుడు కూడా ఓటర్ తీర్పు కొంత భిన్నంగా ఉన్నదని చెప్పవచ్చు. నిష్ఠ అయితే మొత్తానికి ఫలితాలు 1 గంటలో 8 గంటలకు ప్రారంభమైన ఫలితాలు 10 గంటల వరకే పూర్తి అయిపోయినాయి. అన్ని వార్డుల్లోనూ కూడా ఫలితాలు పూర్తిగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ కనుక స్పష్టంగా చూసుకుంటే 34 వార్డులకు కనుక టీఆర్ఎస్ 22, బీజేపీ 2, కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్ 7, ఎంఐఎం మాత్రం 1 సీట్లో సర్దుకునే పరిస్థితి కనబడతా ఉంది. నిష్ఠ ఇప్పటికే 7 ఆల్రెడీ ఇండిపెండెంట్స్ గెలిచారని చెప్తున్నారు. టీడీపీ పరిస్థితి ఏంటి? 1 సీటు కూడా గెలవలేదు. వాళ్ళు ఏమంటున్నారు? టీడీపీ కనీసం టీడీపీ అభ్యర్థులు ఏదైతే మొదట్లో పోటీలో నిలవడం కోసం 34 వార్డుల్లో కూడా టీడీపీ తమ అభ్యర్థులు నిలబెట్టినప్పటికీ కూడా వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి అయితే ఏదైతే సరెండర్ కావడం, కేవలం 3 వార్డుల్లో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో ఉండడం జరిగింది. ఆ 3 వార్డుల్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఏమాత్రం సెకండ్ స్థాయిలో నిలిచే ఫలితాలు కూడా కనబడలేదు. కేవలం ఒక 10వ వార్డులో మాత్రమే టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి చంద్రం కొంత గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా మిగతా 3 వార్డుల్లో ఎక్కడ కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు పోటీలో నిలబడడం కానీ గణనీయమైన అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ సంబంధించిన కనీసం స్థాయి ఓట్లు సంపాదించుకునే పరిస్థితి కూడా టీడీపీ కనపడలేదు. మొత్తంగా కనుక చూసుకుంటే అన్ని వార్డుల్లో కూడా గట్టిగా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇండిపెండెంట్ అభ్యర్థులు 14 వార్డుల్లో కూడా గట్టి పోటీ ఇండిపెండెంట్ అభ్యర్థులు రావడం జరిగింది. అందులో 7 వార్డులను కైవసం చేసుకోవడం జరిగింది. మీద ప్రతిపక్ష పార్టీలకు మాత్రం కనీసం ముంచి నిలుపుకునే పరిస్థితి కనపడలేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.